శ్రీకాకుళం నియోజకవర్గం గార్ల మండలం గార మరియు శ్రీకాకుళం నగరం గొంటి వీధి కేంద్రాలలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించిన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే శంకర్ గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇది గొప్ప అవకాశం అని అన్నారు. 3 నెలల పాటు శిక్షణ పొందిన తరువాత ఉచితంగా కుట్టు మిషన్లు అందించబడతాయి. అనంతరం మహిళలు టీం సభ్యులుగా ఏర్పడి పారిశ్రామికంగా అభివృద్ధి చెందవచ్చు అని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం 90 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ సర్పంచ్ గారికి కూడా ప్రత్యేక ఆహ్వానం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ సంక్షేమ పథకాలు కూడా ముందుకు తీసుకెళ్తూ ఇంకా ప్రతి ఒక్కరికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంకా పెరగాలి, ప్రతి ఒక్క మనిషి తలసరి ఆదాయం పెరగాలి, వాళ్ళని ఎంటర్ప్రెనర్స్గా తీర్చిదిద్దాలా, వాళ్ళని ఒక స్వయం శక్తితో బతికే విధంగా వాళ్ళని తయారు చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సబితమ్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుట్టు శిక్షణ తరగతులు ప్రారంభించబడుతున్నాయి. మీకు అందరికీ తెలిసిందే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళా పక్షపాతి. ఆ రోజు ఆయన డ్వాక్రా మహిళలు పెట్టబట్టి ఈరోజు మీరందరూ ఆర్థికంగా కూడా ఇంట్లో మీరే ఆర్థికంగా ఈ డబ్బుల విషయంలో అన్నింటిలో మేనేజ్ చేసే పరిస్థితికి వచ్చారు, అప్పులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. డ్వాక్రా సంఘాలు పెట్టక ముందు మహిళలకి ఎక్కడికో వెళ్తే ఇంట్లో పెద్దవారు భర్తలు ఇచ్చే పొజిషన్, ఇప్పుడు మనం తిరిగి ఇస్తున్న పొజిషన్. మీరే ఫైనాన్స్ మినిస్టర్స్ అయ్యారు అందరూ కూడా. సో దీని అంతటికి కారణం ఆ రోజు డ్వాక్రా సంఘాలు పెట్టడం, అవి బలోపేతం అవ్వడమే మెయిన్ కారణం. అలాగే ఇప్పుడు కూడా మిమ్మల్ని ఇంకా రండి పుట్నూరు కృష్ణమూర్తి గారు రావాల్సింది. అలాగే ఇది ఎక్కడితో ఆపకుండా మీరు ఏదో కూలి పని చేసుకునేది కాకుండా సొంతంగా మీలో నైపుణ్యత స్కిల్ని పెంచాలి. రండి దాదాపు సొంతంగా నైపుణ్యత పెంచాలి, మీకు స్కిల్ డెవలప్ చేయాలి, మీరు ఇంకా నలుగురికి పనిచ్చి అలాగే మీరు కూడా సంపాదన చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ మన 500 కుట్టు మిషన్లు వస్తే ఒక గార మండలకు 144 వచ్చాయి. కానీ ఎంతమందిని మనం సెలెక్ట్ చేసాం? ఇప్పుడు మన 111 అన్న రేటు పైన అవకాశం ఇచ్చాం. మనకు 111 వచ్చినప్పుడు కూడా మిగతా వారి డిమాండ్ని బట్టి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా మేము కుట్టు శిక్షణ తరగతులు నేర్చుకుంటాం, మాకు మిషన్స్ కావాలంటే ఎవరైనా ముందుకు వస్తే తప్పకుండా ఇక్కడ ఎన్రోల్ చేసుకుంటే మళ్ళీ రాబోయే రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా అందరికీ చెప్పండి. తర్వాత ఈ మిషన్లు అనేవి ఇప్పుడు ట్రైనింగ్ కోసమే, ఇవి మీరు కొత్తవి, ఇవి ట్రైనింగ్కి వాడుతారు 90 రోజులు. ఇది వాడిన తరువాత మళ్ళీ మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేట్తో పాటు ఒక కొత్త మిషన్ ఇస్తాం. ఆ మిషన్తో మీరు ఇంట్లో చేసుకోవచ్చు. మీరు దీన్ని సిన్సియర్గా నేర్చుకోవాలి. 75% అటెండెన్స్ ఉండాలి. ఓకే నాజనాన్ గారు రండి కూర్చోండి. 75% అంటే కనీసం ఈ 90కి 72 రోజులు, కనీసం 70 రోజులు, 72 రోజులు, 70% అంటే 2 రోజులు వస్తాం. సో మీరు వచ్చి నేర్చుకోండి. చాలామందికి ఇందులో కుట్టు విషయం ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటారు. ఉన్నారా? కుట్టు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మిషన్ కోసం వచ్చారు, కుట్టు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికి కూడా మీకు తెలిసినప్పటికి కూడా మీరు 90 రోజులు రావాల్సిందే. అటెండెన్స్ లేకపోతే అవ్వదు. ఇంకా ఎవరైనా ఉండిపోతే వాళ్ళకు కూడా రమ్మనండి. ఇంకా కుట్టు మిషన్లు ఎవరికైనా ఇష్టం ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం. దీంతో పాటుగా మేము రేపు పొద్దున్న 4-5 గ్రూప్ అయ్యి మేము ఒక పెద్ద షాప్ పెడతాం. అందులో ఆ షాపులో అన్నీ మేము దీంట్లో బిజినెస్లా చేస్తాం, కుడతామంటే అలా కూడా పెట్టడదే. మీకు ముందుకి వస్తే మేము ప్రోత్సాహిస్తాం. అలాగే మిమ్మల్ని ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీస్తో
లింకప్ చేస్తే వాళ్ళు మీకు వర్క్ ఇస్తారు. ఆ వర్క్ చేసి మీరు ఇస్తే అది కూడా అవుతుంది. సో నేను ఈ 90 రోజుల్లో కుట్టు నేర్చుకున్నాను, నాకు ఇంకా ఇందులో మంచి స్టైలిష్ వర్క్ నేర్చుకోవాలా, చేతి వర్కులు ఏవో ఉంటాయి కదా ఎంబ్రాయిడరీ ఆ టైప్లో, అవి నేర్చుకోవాలంటే మీకు స్కిల్ ఇంకా డెవలప్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ 3 నెలలు మీరు ఓకే అంటే అక్కడికి కూడా పంపిస్తాం. అక్కడ వాళ్ళు ఇంకా ఇది కుట్టు నేర్పడమే, ఇది అక్కడేంటి డిజైన్స్, మంచి మంచి డిజైన్స్, చేతి వర్కులు ఇవన్నీ ఎలాగనేది నేర్పుతారు. సో మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. లక్పతి దీదీ పథకం కింద 1000 మందిని తయారు చేయమన్నారు. ఈ ఇయర్లో మీరు ఇంట్రెస్టెడ్ అయితే మీకు అందరికీ మేము ప్రోత్సాహం ఇచ్చి లోన్లు ఇప్పించి మీరు ఒక 10 మంది గ్రూప్ అయ్యి మాకు ఇంకా నైపుణ్యం కావాలి, మాకు ఇంకా ఈ 90 రోజులు సరిపోదు, ఇంకా కొన్ని కొత్త డిజైన్స్ నేర్చాలంటే దానికి కూడా శిక్షణ ఇప్పిస్తాం. అక్కడితో అది కాకుండా మీరు మళ్ళీ ఒక షాప్ పెట్టి ఒక 10-15 మంది పెట్టి పెద్ద ఎత్తున మేము దీన్ని ఒక ఇండస్ట్రీలా రన్ చేస్తామంటే దానికి కూడా మేము ప్రోత్సాహం ఇస్తాం. ఇందులో ధైర్యంగా ముందుకు వచ్చి నేను చేయగలను, నాకు ఆ ధైర్యం ఉంది, మీరు నాకు ప్రోత్సహించండి అంటే ప్రభుత్వం తరపు నుండి మీకు లోన్లు ఇప్పిస్తాం. అలాగే వేరే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ నుండి మీకు కనెక్షన్ కల్పిస్తాం. సో ఇలాగ మీకు ఏ రకంగా అయినా మేము ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ప్రతి 2047 సంవత్సరంకి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. అంటే పారిశ్రామికవేత్త అంటే ఏదో ఒకటి సుప్పులు చేగోడలు చేసిన ఫ్యాక్టరీ పెట్టినా అది పారిశ్రామిక ఇండస్ట్రీయే. అలాగే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేది అది, కొంతమందికి బట్టలు అంటే కుట్టడం ఇంట్రెస్ట్, కొంతమందికి అప్పడాల ఫ్యాక్టరీ పెట్టడం ఇంట్రెస్ట్, కొంతమందికి చుప్పులు చేగోడలు అవి చేయొచ్చు. అలా రకరకాలు ఉన్నాయి. పప్పు ధాన్యాలన్నీ బాగు చేసి ప్యాకింగ్లు చేసి పెద్ద మార్కెట్లు, సూపర్ మార్కెట్లకు అమ్మడానికి అవి ఇండస్ట్రీస్ ఉన్నాయి. మీకు దానికి కావాల్సిన లోన్లు ఇస్తాం. మీరు అవన్నీ ఇంట్రెస్ట్ అయితే ముందుకు వస్తే, అలాగే కుట్టు మిషన్తో పాటు మీకు తెలుసు 2020లో విజన్ 2020 అంటే అందరూ నవ్వారు చంద్రబాబు నాయుడు గారికి. హైటెక్ సిటీ కొండల్లో కట్టారని. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఉన్నారు. అలాగే రేపు ప్రతి ఇంటికి 2047 కల్లా ఒక ఎంటర్ప్రైనర్ అంటే ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. చిన్నదావని పెద్దదావని ఏదో ఒక బిజినెస్ చేసేవాళ్ళు ఇంట్లో ఉండాలి. అప్పుడే ఆదాయం పెరుగుతుంది. ఎందుకంటే రోజు కూలి పనికి వెళ్ళి వచ్చినా, లేకపోతే మీరు ఒకరింటికి టైలరింగ్ వెళ్ళి వచ్చినా వాళ్ళు ఎంత ఇస్తారు. మీరు స్వయంగా టైలరింగ్ నేర్చుకొని ఇంకా రకరకాల డిజైన్లు నేర్చుకొని మీరు ఒక 4 పెట్టుకుంటే మీకు ఇంకా డబ్బులు వస్తాయి, ఎక్కువ ఆదాయం వస్తాయి. సో అందుకు అలాంటి వారు ఎవరైనా ముందుకు ఉంటే ఈ ట్రైనింగ్ అయిన తర్వాత మమ్మల్ని కలండి, మేము మీకు ప్రోత్సాహం ఇస్తాం అని తెలియజేసుకుంటూ ఈ మంచి అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇంకెవరెవరు మీ వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా వచ్చి ఎండిఓ ఆఫీసులో ఎన్రోల్ చేస్తే వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో మేము తప్పకుండా కుట్టు మిషన్లు ఇస్తాం. ఇంకే రకమైన వచ్చినా మీకు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని